డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంత చేసినా ఇండస్ట్రీ అర్థం చేసుకోలేదా? ఇండస్ట్రీలో కనిపించే ప్రముఖ మరి ముఖ చిత్రాలు దగ్గుబాటి సురేష్ గారు, జల్సా నరసింహదత్ గారు, దిల్ రాజు గారు, అక్కినేని నాగార్జున గారు, ఇంకా ఉన్నారు నవీన్ ఎన్నేని అండ్ సుప్రియ యార్లగడ్డ, చాలామంది ఉండొచ్చు. అలా ఒక 10-15 మంది. సరే, అల్లు అరవింద్ గారు ఎలాగూ ఆయన చాలా డిజోన్ చేసుకున్నారు. రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, ఇందులో నాకేం సంబంధం లేదు, నాకున్నవి 15 థియేటర్లే, నేను పెద్ద మనిషిగా మీరు ఎప్పుడు పిలిచినా వచ్చి నా సలహాలు సూచనలు నా సహాయం ఏదైనా చేయమన్నా చేసేస్తాను. ఆ నలుగురిలో అయితే నేను లేననేశారు. ఆ నలుగురు మినహా ఇంకేది ఇవాళ మాట్లాడుకోవడానికి అదే కాబట్టి దానికి మినహా ఇంకేం అడగద్దు, ఇంకేదన్నా అడిగితే నేను ఇంకోదే మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి నేను అది మాట్లాడి ఈరోజు హెడ్డింగ్ ఇదే అని చెప్పేసి ఆయన మారని ఆయన చెప్పుకుని వెళ్ళిపోయారు దులిపేసుకొని. మరి పెద్ద మనుషులందరూ ఏం చేయాలి ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు ఏంటి వాస్తవంగా ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఇండస్ట్రీకి ప్రభుత్వం ఇంత సపోర్ట్గా నిలబడినప్పుడు కనీసం మంచి మర్యాద ఉండాలిగా. ఆయనేమి సన్మానాలు ఆశించక్కల్లా, ఆయన సన్మానాలకు ఆయనకి వాళ్ళ అవసరం కూడా లేదు. ఆయన కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా చేశారు. ఆయనకు చట్టాల మీద సమగ్రమైన అవగాహన ఉంది. ఆయన మొట్టమొదటి నిర్వహించిన శాఖ అది. ఈయన సినిమా ఇండస్ట్రీ నుంచే వచ్చారు. వీళ్ళిద్దరికి తెలియని విషయాలు ఇంకేముంటాయి? కనీసం ఒక రెసిప్రోకల్ అప్రోచ్ ఒకటి ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బెదిరించి కాలు మీద కాలేసుకుని కూర్చుంటే వచ్చిన వాళ్ళందరూ సూపర్ స్టార్లు, అలాగే రెబల్ స్టార్లు, ఇలా రకరకాల స్టార్లు అందరూ వచ్చి ఆయన ముందు చేతులు కట్టుకొని నుంచోవటం కూర్చోవటం ఇన్ని విన్యాసాలు చేసి వెళ్లాల్సి వచ్చింది. ఒక్క చిరంజీవి గారిని మాత్రం కూర్చోబెట్టుకొని అన్నా అని పిలిచి, మరి భార్యాభర్తలు ఇద్దరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో వాళ్ళిద్దరూ కూడా ఆయన సతీమణి భారతిరెడ్డి గారు కలిసి దగ్గరుండి వడ్డించి చాలా మర్యాదగా చేసి పంపించారు. బట్ వేరాజ్ ఇండస్ట్రీలో మిగిలిన వాళ్ళతోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు, వాళ్ళ అధికారులు ప్రత్యేకించి తహసీల్దార్లు సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి టికెట్లు చేయించుకునే ఒక విపరీతమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయింది. అలాగే భీమ్లా నాయక్ను టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన వ్యవహారం మనకు గుర్తుంది. అలాంటి పరిస్థితి ఇవాళ లేదు కదా. లేనప్పుడు ఎందుకని ఇండస్ట్రీలో పెద్దలు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి మాకు మా ఫలానా సినిమా ఉందండి, కొంచెం మాకు టికెట్ల రేట్లు పెంచుకోవాలి, మాకు కన్సెషన్ ఇప్పించండి, అలాగే బెనిఫిట్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇప్పించండి, ఇవన్నీ చేసుకుంటున్నారు కదా. ఈరోజు థియేటర్లో సమస్య వచ్చింది. థియేటర్ల వాళ్ళు ఏమంటున్నారు, మీరు రేట్లు పెంచుకున్నప్పుడు దాంట్లో పర్సంటేజీ మాకు కూడా ఇవ్వాలి కదా, మా ఏదో కింద మీద పడి కనీసం సినిమా ఒక ఆట ఆడితే ఒకరోజు వేసుకుంటే ఆ ఎలక్ట్రిసిటీ పవర్ ఛార్జెస్ కూడా రాని పరిస్థితిలో ఉన్న మాకు కొంచెం సపోర్ట్ చేయొచ్చు కంటే వాళ్ళని వినిపించుకునే వాళ్ళు లేరు. వినిపించుకోవాలి కదా అంటారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. వినిపించుకోవాలి కదా, వాళ్ళతో మాట్లాడాలి కదా అంటారు. ఆ మాట్లాడటానికి మరి పెద్ద మనుషులకి ఎందుకు తీరిక కుదరట్లేదు? సరే, ఈయనంటే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ అయ్యారు. అయినా సరే ఆయన బేసిక్గా నిర్మాత కదా, ఆయన మాట్లాడాలి కదా. థియేటర్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఒకసారి మనం కనుక గమనిస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వాటి పరిస్థితి ఏంటి? అవి సర్వైవ్ అవుతున్నాయా లేదా? 1000 థియేటర్లు ఉంటే 15 థియేటర్లు మాత్రమే నావన్నీ అల్లు అరవింద్ గారు తప్పుకున్నారు. ఆయన చెప్పేసి రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పి తప్పుకున్నారు. మరి వీళ్ళందరూ మాట్లాడాలి కదా. అల్లు అరవింద్ అంత ఓపెన్గా మీరు ఎందుకు రాలేకపోతున్నారు? మీకున్న ఇబ్బంది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఆవేదన ఏంటి? ప్రత్యేకించి సినిమా పరిశ్రమలో ముఖ్యులను ఆయన చీల్చి చెండాడటం వెనక గౌరవం ఇచ్చినా దక్కించుకోవటం లేదు. ఇక్కడ అండర్స్కోర్ చేసి మాట్లాడుకోవాలి. గౌరవం ఇచ్చినా దక్కించుకోవటం లేదనేది ఆయన మాట. సినిమా రంగం, ప్రభుత్వం రెండు కళ్ళ లాంటివి ఆయనకి. ఆయన ఒక విభజన బాగా విభజన ఉందని ఒకవేళ మీరు ఏమన్నా భావిస్తే అనేది ఏం లేదు. ఇండస్ట్రీని మేము గౌరవిస్తున్నాం. నేను ఇండస్ట్రీ నుంచి వచ్చినవాడే, ఇండస్ట్రీ మీద అవగాహన ఉన్నవాడు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీకేంటి ఇబ్బంది అని అడుగుతూ తెలుగు చిత్రసీమ ఏకీకృతంగా సహకరించడంలో ఎందుకు విఫలమైంది అని ఒక డిసప్పాయింటెడ్ టోన్లో ఆయన మాట్లాడారు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఇవాళ వైసీపీ ఆయన మాట్లాడిన తప్పు పడుతుంది. ఆయన మాట్లాడింది ఇప్పుడు ఆయన సినిమా ఇవాళ కాబట్టి 4 రోజులు రిలీజ్ అవుతుంది. హరిహర వీరమల్లు కోసమే ఆయన ఏదో ఇంత తాపత్రయపడారని వైసీపీ ఆరోపిస్తుంది కదా. ఒక హరిహర వీరమల్లు ఏంటి? ఆయన అందరిని అడిగారు. ఆయన అందరు ప్రొడ్యూసర్స్ని అడిగారు. ఇవాళ థియేటర్లు కూడా ఏంటి వెనక్కి తగ్గాయి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒకటి చేయాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి నోటీసులో ఉన్న విషయమే, ప్రభుత్వం చేయాల్సింది చేయబోయేది ఏంటంటే, వాళ్ళ ప్రతినిధిగా రేపు విశాఖపట్నంలో జరగబోయే ఈ థియేటర్ యజమానుల సమస్యలకు సంబంధించిన సమావేశంలో వాళ్ళ ప్రభుత్వ ప్రతినిధి కూడా ఒకళ్ళు ఉండాలి. కందులు దుర్గేష్ గారే ఉండొచ్చు మోస్ట్ లైక్లీ, మరి ఆయన ఆ శాఖ మంత్రి కాబట్టి. అధికారులు కూడా ఉండాలి. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉన్నాయండి ఇందులో ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ అంటే ఒక హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసరే కాదు, 24 క్రాఫ్ట్స్. వీళ్ళందరి సమస్యలు అండ్ వాళ్ళకందరికీ అసలు ఇంత సినిమా తీసినా అవి చూపించడానికి స్క్రీన్స్ ఉండాలి. ఆ స్క్రీన్స్కే ఇవాళ సమస్యలు వచ్చినాయి. ఆయన ప్రస్తావన చేశారు. ఎస్, వాటిలో వాష్రూమ్స్ బాగున్నాయా,
ఫెసిలిటీస్ బాగున్నాయా, అడ్డగోలుగా మీరు అమ్ముతున్న స్నాక్స్ రేట్స్ బాగున్నాయా, వీటన్నిటి మీద మాట్లాడాలి థియేటర్లు, అది కూడా మాట్లాడాలి. మాకు చెరువు మీద అలిగి మేము థియేటర్లు మూసేసుకుంటామంటే, బట్ ఆ మూసేసుకుంటాం అని వాళ్ళ చేత చెప్పించడం వెనకాల ఏదైనా కుట్ర ఉందనే కోణం మీద అయితే హోంశాఖ కార్యదర్శి ఎలాగో వాకప్ చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు, దర్యాప్తు కూడా చేస్తున్నారు. లేదు అనుకుందాం, సరే లేకపోయినా వాళ్ళకున్న బాధ ఏంటో అర్థం చేసుకోవాలిగా. లేదు ఉంది సమస్యంగా, వెనకాల ఎవరో కుట్ర ఉంది, అది బయటపడుతుందిగా. అది బయటపడాలనే కదా ఆయన ఇంత ఓపెన్గా ఆయన ఎందుకు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇంకోటి దాపరికం లేని మనిషి. ఆయనకు ఆవేశం వస్తే ఆ టైంకి ఆయన మనసులో ఉన్నది చెప్తాడు. కడుపులో ఒకటి పెట్టుకొని నాలుగు మించి ఒకటి మాట్లాడే రకం అయితే కాదు, అది స్పష్టం. ఇక ఇంకా ఆయన దాంట్లో ప్రస్తావించింది దిల్ రాజు, అల్లు అరవింద్, డి సురేష్ బాబు, వై సుప్రియ, చిన్నబాబు, చలసాని అశ్విని దత్, నవీన్ ఎన్నేని వంటి ప్రముఖ నిర్మాతలు తమ సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచమని కోరటానికి వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు. బాగానే ఉంది. ఇట్లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు అయ్యా మీరందరూ ఎందుకు రావట్లేదు, మీరందరూ అడ్రస్ చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు, మీది కాదనుకుంటున్నారా? ఇవాళ మనం మాట్లాడుకుంటే పెద్ద సినిమాలు సంవత్సరానికి 10-15 రిలీజ్ అవుతాయి, పెద్ద హీరోలు. లేదా ఇంకా అసలు విపరీతంగా ఖర్చు పెట్టేసాం, ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టాం, 6,000 కోట్లు ఖర్చు పెట్టాం. బాహుబలి, మహాబలి టైప్లో చాలా వస్తుంటాయి. అవి 10-15 ఉంటాయి. నిజంగా అంత ఖర్చు పెట్టారో లేదో తెలియదు. ఆ బాక్స్ ఆఫీస్ దగ్గర అవి అసలు ఇవాళ పొద్దున బాక్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే సాయంత్రానికి అసలు నిజంగా పొద్దున వెళ్ళిందా లేదా అని ఆనవాళ్ళు కూడా ఎత్తుకునే పరిస్థితి ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి, పెద్ద పెద్ద హీరోలు నటించినవి. అవి మినహాయించి చిన్న సినిమాలు 200, 225, 250 దాకా వస్తున్నప్పుడు, రిలీజ్ అవుతున్నప్పుడు చిన్న సినిమాలని కాపాడుకొని థియేటర్లని బతికించాల్సిన అవసరం మీ అందరికీ లేదా అని ఆయన నిలదీశారు. ఆయనేమి తన సినిమా గురించి మాట్లాడలేదుగా. తన సినిమా ఆయన రిలీజ్ చేసుకోరండి, ఇప్పుడు కాదండి, ఆయన ఒక 2 నెలలు పోస్ట్పోన్ చేసుకుంటాడు, లేదా 3 నెలలు సినిమా చేయక సంవత్సరం దాటింది. ఉప ముఖ్యమంత్రిగా ఆయన తన సినిమా రిలీజ్ చేసుకునే సందర్భం ఆయనకు అంత దాని మీద అంత సీరియస్గా ఆయన ఏం లేరు. వస్తుంది, రిలీజ్ అయినప్పుడు రిలీజ్ అవుతుంది. బట్ ఈరోజు థియేటర్ల సమస్య ఉంది చూసారా, దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. పెద్దవాళ్ళు మీకు రూపాయి షేర్ వచ్చి మీకు రూపాయి లాభం వచ్చింది, 10 పైసలు చిన్న థియేటర్లకి ఇవ్వండి, సింగిల్ స్క్రీన్ థియేటర్లకి ఇస్తే మీకు ఏమైనా నొప్పా? అది నేరుగా ఆయన అడగదలుచుకున్న అంశం. రెండోది, షారూఖ్ ఖాన్ మన ఈ మధ్య మాట్లాడారు. షేరింగ్ ప్రాసెస్ ఒకప్పుడు ఉండేది, ఎన్టీఆర్ గారి హయాంలో మొత్తం థియేటర్లకి షేర్ ఉండే ప్రాసెస్, ఒక వ్యవస్థ ఉండేది. ఆ ప్రాసెస్ వల్ల ఒక సినిమాలో నాకు నా షేర్ కింద 200 కోట్లు వచ్చినాయి, ఒక సినిమా ఆడలేదు 40 కోట్లే వచ్చినాయి. ఐ డోంట్ మైండ్ అన్నాడు షారూఖ్ ఖాన్. ఓపెన్గా ఉండండి సార్, నేర్చుకోండి, హిందీ బాలీవుడ్ నుంచి నేర్చుకోండి. మన వరకు మనం బాగున్నామా, మన సినిమా బాగుందా, మన డైరెక్టర్ బాగున్నాడా, మన హీరో మాత్రమే బాగున్నాడా కాదు, అందరూ బాగుండాలని చెప్తున్నాడు ఈయన, ఇండస్ట్రీ బాగుండాలని చెప్తున్నాడు. సో ఆయన చెప్తున్న, డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్తున్న దానికి విపరీత భాష్యాలు తీయకండి. మీరు వయసులోనూ హోదాలోనూ పెద్దవాళ్ళు కదా, మనసులో కూడా పెద్ద మనసు చేసుకొని రండి, దీన్ని అడ్రస్ చేయండి అని ఈయన చెప్తున్నారు. ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ మాత్రం ఏం చెప్తున్నారు. కాబట్టి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు విపరీత అర్థాలు తీయమాకండి.